లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అంబటికి కాపు కాశాన విషయం ఏంటి అంటే అంబటి రాంబాబు ఆయన మాజీ మంత్రి, పైగా ఏదైనా మాట్లాడితే వైసీపీ నాయకుడిగా మాట్లాడాలి. ఈ మధ్య కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అదేంటి అంటే సామాజిక వర్గం. అది ఎప్పుడు ఎంచుకున్నాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు, అంటే ఆయన కుటుంబ సభ్యులని కాపు టైగర్ అనే ఒక మాటను సంబోధించాడు. ఓహో, మనకి ఎంత ఎలివేషన్ ఇస్తున్నాడా అన్న అనుకుని అంబటి రాంబాబు గారు అనుకున్నారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించారో తెలియదు, కానీ ఇక అక్కడి నుంచి సామాజిక వర్గానికి ఈయన ఒక మంచి పెద్ద మనిషిలాగా ఇక మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు లేనిపోయిన కష్టాలు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కష్టాలు మామూలుగా తీసుకొచ్చి ఇప్పుడు కాపు దగ్గర ఎందుకు ఇచ్చి ఇప్పుడు నేను ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాడేమో. దానిలో ప్రయత్నంలో భాగంగానే నిన్న మరి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు మన అంబటి రాంబాబు. వెళ్ళేసి ఇక సరే మాట మంతి అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు వీళ్ళ తిప్పలన్నీ ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని వీళ్ళనే టార్గెట్ చేయాలి. సో టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని మనం ఎక్కడో కూర్చోబెట్టాలి. ఇది వాళ్ళ యొక్క టార్గెట్. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం టీడీపీ 14-19 రూలింగ్లో ఉండగా అప్పుడు చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు అది ఇది అని చెప్పేసి అప్పుడు ఇచ్చేశాడు. తీరా కట్ చేస్తే ఈడబ్ల్యూఎస్ కోటాలు 5% చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అదే హయాంలో పాదయాత్ర చేస్తూ ఉండగా రిజర్వేషన్ ఇవ్వడానికి కుదరదన్నారు. అయినా సరే మాకు బ్రహ్మాండం ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ముద్రగడ గారు సర్దుకున్నారు. చివరికి ముద్రగడ పద్మనాభం గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ వచ్చి పడిపోయి ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సంకెక్కించుకొని ఏ రకంగా అంటే అసలు జగన్ అన్న నువ్వు సూపర్ అయితే అని చెప్పేసి చివరికి మొన్న తన పేరును కూడా రెడ్డిగా మార్చుకున్నాడు. ఓకే, అది అతని ఇష్టం, ఫైన్, బాగుంది. అయితే ఇక్కడ ఇక ప్రజలతో సంబంధం లేదా? ప్రజలేమనుకుంటున్నారు, ఉద్దేశం లేదా? ఇప్పుడు సామాజిక వర్గాలు వచ్చేసినాయి. ఒకటి, అంబటి రాంబాబు గారు మీరు ఏదైనా సరే సామాజిక వర్గం నుంచి మద్దతు కావాలి అంటే మీరు గతంలో ఎప్పుడైనా సామాజిక వర్గం గురించి ఏమైనా సరే చేశారా? ఇదిగో ఈ సామాజిక వర్గానికి నేను ఇది చేశాను, అంతకుముందు ఇది పాటుపడ్డాను, అది పాటుపడ్డానని చెప్పి చెప్పాలి. 2, మీరు సామాజిక వర్గం కావాలి అనుకుంటే రాజకీయ పార్టీని వదిలేయండి. రాజకీయ పార్టీని వదిలే సామాజిక వర్గాన్ని ఉద్ధరించుకుందాం అది అని చెప్పి చెప్పండి. నేను సామాజిక వర్గంలో నాకు సామాజిక వర్గం మద్దతు కావాలి, నేను పార్టీలో ఉంటాను అంటే ఆ రెండింటికి సెట్ అవ్వవు. అసలు ముందు కాపు సామాజిక వర్గానికి వైసీపీకి అసలు సెట్ అవ్వదు. ఎందుకంటే మొన్నటిదాకా ఏమైనా కాస్త కోస్తో అటు ఇటుగా మద్దతు తెలిపే వాళ్ళు ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేసిన పనులు అవన్నీ చూసిన తర్వాత ఇక ఏ ఒక్కరూ కూడా ఆయన స్వాగతించే పరిస్థితి కనిపించట్లేదు. దానికి ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి పోటీలో ఉన్నారంటే కాపు సామాజిక వర్గం అవతల పక్కన కూడా అదే సామాజిక వర్గం నుంచి పోటీలో పెడతారు. ఇది జరుగుతుంది. కానీ అంత మాత్రాన మన కాపు సామాజిక వర్గం అందరూ వచ్చేస్తారు అని అనుకుంటే ఏమాత్రం కూడా అవకాశాలు ఉండవు. ఇప్పుడు మీరు సామాజిక వర్గాలు కాకుండా మా పార్టీకి బలపరచండి, మా పార్టీని గెలిపించండి అని చెప్పేసి అడగడం వేరు. నాకు ఈ సామాజిక వర్గం ఉండాలి అది అంటే ఎలా ఉంటారు? మన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంటి? మరి మీకు సామాజిక వర్గం బలం కావాలంటే అదే సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పేరు నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, అంబటి రాంబాబు కానీ మీరందరూ మరి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? మొన్నటిదాకా మాట్లాడితే పవన్ కళ్యాణ్. ఒకటి మాత్రం క్లియర్ కట్ అండి, మీ పార్టీలు ఏవైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ సామాజిక వర్గం కావాలి, ఈ సామాజిక వర్గం కావాలి అని కోరినా కోరకపోయినా కాపు సామాజిక వర్గంలో 90% పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉంటారు. నేను చెప్తుంది కాపు సామాజిక వర్గంలో 90%. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఆయనకు మద్దతుగా ఉంటారు. కాపు సామాజిక వర్గంలో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంటారు. ఇక ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు. అఫ్కోర్స్ ఇక టీడీపీకి వైసీపీకి ఉండరా అంటే ఉంటారు, ఉండకుండా ఉండరా అని చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ. అందులో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటి ఆల్రెడీ టీడీపీతో అలయన్స్లో ఉన్నారు. సో ఇంకా గట్టిగా ఎందుకు వీళ్ళు గతంలో చేసిన వ్యవహారాలు వైసీపీ ముందుగా ఏ రకంగా
ఇదే పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద పడుకోబెట్టినప్పుడు కావచ్చు, హోటల్లో నిర్బంధించినప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమలా నాయక్ వచ్చినప్పుడు, ఇదే వైసీపీలో చాలామంది ఉన్నారు కదా కొంతమంది, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినప్పుడు భీమలా నాయక్ సినిమా వచ్చినప్పుడు మాత్రం అరే ప్రజలు పేదవాళ్ళమ్మా, అప్పుడు గుర్తొచ్చి ₹5 టికెట్టు లేదా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వస్తుంది అనగానే పర్యావరణం పాడైపోతూ ఉంటుంది ఫ్లెక్సీలతో, అది గుర్తొస్తుంది మనకి. అది గుర్తొచ్చి ఆ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా మొత్తం బ్యాన్ చేసేయాలి. ఏది సెప్టెంబర్ 2వ తేదీకి ముందు ఆగస్టు 26, 27 తేదీల్లో ఈ గుర్తొస్తాయి పర్యావరణానికి సంబంధించి. మరలా సెప్టెంబర్ 5వ తారీఖు అయిపోగానే అబ్బాయి పర్యావరణం బాగానే ఉంది, ఫ్లెక్సీలు పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అప్పుడు వస్తుంది అనమాట. అది ఆ పర్యావరణం మీద ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ 1st వీక్ వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కాబట్టి ఫ్లెక్సీలు కడితే అది చూసి ఆయన ఓరవలేడు కాబట్టి, తట్టుకోలేడు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలా సామాజిక వర్గాన్నే టార్గెట్లు చేసి ఇంకా ఒకానొక సందర్భంలో కాపు సామాజిక వర్గం వారు ఓట్లు అమ్ముకుంటారు అని చెప్పేసి మాట్లాడారు. మీకు గుర్తుందో లేదు మరి, అవన్నీ మర్చిపోయారా ప్రజలు? ఎందుకు మర్చిపోతారు ఏంటి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా కాపు సామాజిక వర్గానికి ఏమాత్రం కూడా కార్పొరేషన్కి ఎంత కేటాయించారు అది చెప్పండి. పోనీ ఏది అడిగినా కానీ అమ్మఒడిలోనే ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ అనుకుంటే జల్సా సినిమాలు ఏది అడిగినా కానీ ఆ బీరువాలో ఉంది తెచ్చుకోపో అంటారు. ఆ టైప్లో ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఎన్ని పాటలు వచ్చినాయి అంటే వచ్చేసి అంబటి రాంబాబు గారు మన ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళాడు, సరిపోయింది. ఇద్దరు కలిసి చెరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని ఎత్తుకోవాలని చూస్తున్నారు. అది పరిస్థితి. కానీ జనాలు ఉండారా? మీరిద్దరు మోయాల్సిందే కానీ జనాలు అయితే మోయడానికి సిద్ధంగా లేరు. అది క్లియర్ కట్గా ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏమో రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి వాళ్ళ పేరు కూడా మార్చుకున్నారు కాబట్టి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, ఇటు అంబటి రాంబాబు గారు. సో ఇప్పుడు వీళ్ళు తిరిగినా ఏమి చేసినా అది కాపు సామాజిక వర్గం నుంచి మద్దతు రావటం అంటే దాదాపుగా అసాధ్యం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మీరు కావాలంటే మంచి కోసం వెళ్ళండి, సామాజిక వర్గ పరంగా వెళ్ళే లేకపోతే సామాజిక వర్గం కోసం పాటుపడడం తప్పలేదు. రాజకీయ పార్టీని వదిలేసేయండి. లేదా రాజకీయ పార్టీలో ఉంటే మీరు మాకు మద్దతు తెలపండి, మా పార్టీకి మద్దతు తెలపండి అని అడగండి, సామాజిక వర్గాన్ని అడగకూడదు. అది అలా ఉంటుంది అన్నమాట. అంతేగాని నాకు రెండు కావాలి అని అంటే అవాబాబా రెండు పని అవ్వదు. సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు అంబటి రాంబాబు కొత్త ప్రయత్నాలు అనమాట. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక వర్గం మీద ఫోకస్ చేసి, మరి ఏ సామాజిక వర్గం బలపరిచిందని 2019లో గెలుపొందారు మీరు. సో పైగా మీరు యాక్చువల్గా అంబటి రాంబాబు గారి నైజం అంటే వేరు డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన ఎలా పడితే అలా మాట్లాడే భాష కూడా వాడరు, ఆయన కొంచెం హుందాగానే ఉంటారు. కానీ మరి ఒత్తిడిలో తెలియదు, కానీ ఇటీవల కాలంలో ఆయన మాట్లాడింది చాలా దురదృష్టకరం. సో దానివల్ల ఆయనే పలచన అయిపోయారు జనాల్లో. ఇంకా ఇప్పుడు ఈయన ఏదో టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా టార్గెట్ చేసుకునే లెక్క అయితే ఇంతకాలం ఎందుకు ఆగేవాళ్ళు? అధికారంలోకి రాగానే మొదలు పెట్టేసేవాళ్ళు కదా, ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని కాదు. సో ఆ రకంగా చేసింది ఎవరు అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఏదో కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని టార్గెట్. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాత్రం ఎక్కడ వీళ్ళు ప్రస్తావించారు. ఎందుకంటే తెలుసు కదా ఆయనకి భయం. మాట్లాడేటప్పుడు అధికారంలో ఉండగానే కూడా ఏదైనా అంటే అమ్మ మా జన సైనికులకు కోపం వచ్చేస్తుంది, అది ఇదే అని చెప్పేసి తెలివిగా చెప్పేవాళ్ళు. వస్తుంది, మీరు మాట్లాడే మాటలకు ఎందుకు రాదు, బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే మరి మీరు అంత సామాజిక వర్గం కావాలనుకుంటే మరి సామాజిక వర్గం వైపే ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసేయండి. అది కాదు అని అనుకుంటే మరి ఇలాగే ఉంటుంది. కాబట్టి మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ కొత్త ప్రయత్నాలు అనేవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, అది మీరే చెప్పండి. సో దానిపైన మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు అంబటి రాంబాబు ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుంది అనే అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.